మన సమస్యలు కొత్తపల్లి మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈవేళ మత్స్యకార సోదరులకు సంబంధించి సముద్రంలో ఓఎన్జీసీ, రిలయన్స్ రిగ్గులన్నీ కూడా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే మన మత్స్యకారులకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా కోనసీమలో ఉన్న మత్స్యకారులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఓఎన్జీసీ కంపెనీ నుంచి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఓఎన్జీసీ రిగ్గులు కానీ, రిలయన్స్ రిగ్గులు కానీ ఏ రిగ్గులు చేసినా దానివల్ల వైబ్రేషన్స్తో చేపలు పడకపోవడం, వలలు తెగిపోవడం, అదేవిధంగా బోటులు విరిగిపోవడం, చాలా నష్టం మన మత్స్యకారులకు వస్తుంది. ఎవ్వరు కూడా 1 రూపాయి ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు దోచుకు తింటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, అందులో భాగం కూడా మన మత్స్యకారులకి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనకి బోట్లు ఏమన్నా కొత్తగా ఇచ్చారా? వలలు ఇచ్చారా? ఆయిల్ ఇంజిన్లు ఇచ్చారా? తుఫాన్లు వస్తే బియ్యం ఇచ్చారా? హుద్దు తుఫాన్ వస్తే నేనేమిచ్చాను? ఎన్ని కేజీలు ఇచ్చాను? 50 కేజీలు ఇచ్చాం. మత్స్యకారులంటే మన ఎన్డీఏ కూటమి ఇంట్లో బిడ్డలా చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎంతో పెద్ద హృదయంతో అన్యాయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని. అటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించాలి, న్యాయానికి సహకరించాలని చెప్పి మనకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి బాగా చేసుకుంటారు, సంక్రాంతి పండగ. అలాగే క్రిస్మస్ పండగ ఇంకా బాగా చేసుకుంటారు. అంచేత మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ 144 నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 21 నియోజకవర్గాల్ని భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు. తుని, పెద్దాపురం, కాకినాడ, పత్తిపాడు అన్నీ కూడా మరి జనసేన మోస్తా ఉంది. మన పిఠాపురం వచ్చేసరికి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు కోరారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మీద అభిమానం, నా మీద అభిమానం, మీ అందరి ఇంట్లో బిడ్డగా 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గారికి, ఎంపీ అభ్యర్థి ఉదయ్కి మనం సహకరించి ఓట్లు వేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. నేను మీ కష్టంలో ఉంటాం, పిలిస్తే పలుకుతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. ఇద్దరం మీ కష్టాల్లో ఉంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా మన సంసారానికి వద్దాం. ఉన్నాయి చెప్పాం. గీత గారు అంటుంది, నాన్న లోకల్ పవన్ కళ్యాణ్ గారు అంటుందా లేదా? నేను 5 నెలల క్రితం చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేసింది, చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తున్నాడు.
రాష్ట్ర పార్టీలను నడిపే అధ్యక్షులకి రాష్ట్రంలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. మామూలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు స్థానికుడై ఉండాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు స్థానికుడే. ఏమ్మా గీతమ్మా, నీకు ఇల్లుందా? ఒక గ్లాసు టీ ఇవ్వగలవా? ఇవ్వలేదు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో గీత ఎప్పుడన్నా వచ్చిందా? గీత గారు రాలేదన్న వాళ్ళు చేతులు ఊపండి. మీరు కూడా గీత గారు వచ్చిందా 5 సంవత్సరాల్లో? చేతులు ఊపండి. రాలేదు. నేను అడుగుతా ఉన్నా, మనకి కరోనా వచ్చింది, ఎంతో మందికి ఇబ్బంది. కరోనాలో ఉన్న వచ్చి కనపడిందా? అటువంటి మనిషికి ఓటేస్తావా? ఇలా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, గీత నాకు అమ్మ, నాకు అక్క. నువ్వు నిన్ను కన్న తల్లిని రోడ్డును వదిలేసావు, నీ తోడ పుట్టిన చెల్లిని రోడ్డును వదిలేసావు. ఇంకా ఈ గీతను ఎక్కడ వదిలేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న గీత గారికి, మన గీతక్కయ్యకి వడదెబ్బ తగిలింది. తెలుసా మీకు? బళ్ళుని పడిపోయింది. ఎక్కడ? ఎఫ్కే పాలెంలో ఎవరో తలుపులు తీయట్లేదు, తలుపులు దబా దబా కొడుతున్నారు, పో 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 అంటున్నారు. కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. దేనికోసం? సింపతి కోసం. నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ గీత గారు, మన గీత గారు ఎందుకు కళ్ళు తిరిగిందంటే, 5 సంవత్సరాలు ఇంట్లో ఏసీ రూములోంచి పిఠాపురం రాలేదు. వచ్చిందా? రాలేదు. ఒకేసారి ఎండకొస్తే ఏమవుద్ది? కళ్ళు తిరిగి పడుతుంది. 5 ఏళ్ళు ప్రజల్లో లేదు. రేపు ఆవిడికి 4 ఏళ్ళు ఎండలో తిరిగితే, 4 ఏళ్ళు వానలో తిరిగితే ప్రతిపక్షంలో 2009కి ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దంటే, నియోజకవర్గానికి రాలేదు. రైతులు పొలాలు ఎండిపోతే రాలేదు, పొలాలు మునిగిపోతే రాలేదు, మన మత్స్యకారులు బోట్లు మునిగిపోతే రాలేదు, వలలు తెగిపోతే రాలేదు. మరి చివరిగా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఒక మత్స్యకారులే కాకుండా చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు చేనేత కార్మికులకి నూలు మీద సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ఆ సబ్సిడీ రావట్లేదు. చేనేత కార్మికులకు కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చెట్టుబల్లీలు ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన బీసీ కార్పొరేషన్ రావట్లేదు. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ రావట్లేదు. వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ మేలు జరిగే విధంగా పనిచేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మన ఎంపీ ఉన్నాడు సునీల్ గారు, చూస్తానే ఉన్నాం 15 ఏళ్ళ నుంచి. పాపం పోటీ చేస్తాడు గట్టిగా, కానీ గెలవడు. అవునా? గెలుస్తాడా? గెలవడు. మరి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కిందకు దించాలని ఒక సదుద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల మీకు ఏ కష్టం వచ్చినా ఉంటాను నేను, ఆయన ఉంటారు. ఎవరు అధైర్యపడక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ ఓటు 100% జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. ఒకటి అడుగుతా మిమ్మల్ని, జనసేనకి ఓటేద్దామా? వేద్దామన్న వాళ్ళంతా కూడా చేతులు ఇలా ఇలా అనండి. వేద్దామన్న వాళ్ళందరూ కూడా చేతులు ఇలా ఇలా అనండి. రేపు రాబోయే రోజుల్లో హార్బర్ పూర్తి చేస్తాం. హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ పెట్టాం. ప్రతి ఒక్కరికి న్యాయం ఇక్కడ జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. ఇటు మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ,
అదేవిధంగా సెట్టిబల్జీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అందరికీ కూడా అండగా ఉంటాం. పిలిస్తే పలుకుతాం, కష్టంలో ఉంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొగలో పోయిన బోట్లన్నీ ఇస్తాం, వలలన్నీ ఇస్తాం. ప్రతి బీసీకి కూడా 50 సంవత్సరాల నిండిన వాడికి 4000 పెన్షను కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా జనసేన పార్టీకి సహకరించాలని చెప్పి, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.